కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, అంటే వ్యభిచారి కానీ, మరి దేవునికి అవిధేయుడైన వాడు కానీ, లోబి కానీ, పిసినారి కానీ, విగ్రహారాధికుడు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు కానీ అయి ఉండిన ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నారు. ఇటువంటి క్యారెక్టర్స్ ఎవరైనా సహోదరుడనవాడు, మన సహోదరుడనవాడు, మనలో ఉన్నవాడు ఎవడైనా అటువంటి వాడు ఉంటే అటువంటి వానితో మీరు సాంగత్యము చేయకూడదు, అటువంటి వానితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నీ మంచి నడవడి అటువంటి సహోదరుడితో నీవు స్నేహం చేసిన ఎడల, సాంగత్యము చేసిన ఎడల నీ మంచి నడవడి చెడిపోతుంది. కాబట్టి మోసపోకుడి, దుష్ట సాంగత్యము చేయకుడి, నీ మంచి నడవడిని పాడు చేస్తుంది అని పౌలు గారు తన సంఘానికి మరి జాగ్రత్తలు తెలియజేస్తూ రాశారు.